హాయ్ అండి అందరికీ. ఎండాకాలం చలవ చేసి సూపర్ ప్రోటీన్ ఉండి పిల్లలకి మంచి ఇన్స్టెంట్ ఎనర్జీనిచ్చే ఒక స్నాక్ ఐటము. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్తో ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. దాంతోపాటు ప్రోటీన్ రిచ్ చలవ కూడా చేస్తుంది. ముందుగా మనము పెసర్లు నానబెట్టుకున్నాము. ఒక గ్లాస్ పెసర్లు తీసుకోవాలి. దానికి బియ్యం ఎందుకు వేసుకున్నానంటే ఇది కొత్త పెసర్లండి, అందుకని మా చేలో పండినవి, అందుకని ఆయిల్ పీల్ చేస్తాయని ఒక గుప్పుడు బియ్యం అయితే వేసుకున్నాను. దాంట్లో ఇప్పుడు అల్లం, 1 ఇంచు అల్లం, ఒక 4 పచ్చిమిర్చి, రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని చక్కగా మిక్సీ జార్లోనే, గ్రైండర్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. గ్రైండర్ వేస్తే బాగా బూలగా వస్తాయి. కొత్త పప్పు కాకపోతే గ్రైండర్లో వేసుకోండి. నేనైతే మిక్సీ జార్లోనే ఇలాగ వేసేసుకున్నాను. చక్కగా మిక్సీ జార్లో వేసేసుకొని బాగా మెత్తగా కాకుండా చక్కగా కొంచెం పలుకుండేలాగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేసుకున్న దాంట్లో కొంచెం జీలకర్ర వేసేసుకుంటే మనకి డైజెషన్ కూడా చాలా మంచిదన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసేసుకొని దీన్ని ఇంకొక మెథడ్ కూడా చూపిస్తాను చలవ చేయడానికి. లాస్ట్ వరకు చూడండి వీడియో. ఇదిగో పెరుగుంది కదా, ఇది గిలక్ కొట్టుకొని పక్కన పెట్టుకోండి. ఈ ఆయిల్ కాగేలోపు ఆయిల్ వేడైందనమాట. ఆయిల్ వేడైన తర్వాత వీటిని ఇలాగా రౌండ్గా వేసుకునే దానికంటే ఇలాగా వేసుకుంటేనే ఇవి చక్క పలుకులు పలుకులుగా వచ్చి అవి క్రంచీగా తగులుతాయి అన్నమాట. వేగిన తర్వాత బాగా రౌండ్గా వేస్తే అంత క్రంచీగా రావు. ఇలాగ పకోడీ లాగా అయితే నేను వేసేసుకున్నాను అనమాట. ఇది నురగా వస్తుంది. నురగా వచ్చినప్పుడు మనం ఏంటంటే ఒక చిన్న రేకు చింతపండు అయితే యాడ్ చేసుకోవాలి. ఇలాగ నురుగు రాకుండా మనకి వేరుశనగ నూనె అయితే కంపల్సరీ నురుగు వస్తుంది. అందుకని నేను చిన్న రేకు చింతపండు అయితే చిన్న చిట్కా అనమాట. ఇది పొంగిపోకుండా ఆయిల్ ఇలాగా చిన్న రేకు చింతపండు యాడ్ చేసేయాలి. ఆ చింతపండు కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి, చూసారు కదా, చూడటానికి ఎంత క్రంచిగా గలగలలాడుతూ సౌండ్ వస్తుంది. ఇదిగోండి చింతపండు ఇది యాడ్ చేశాను, అందుకని పొంగకుండా ఉంది. అంతకుముందు పైదాకా పొంగిపోయింది అనమాట ఆయిల్. ఇదిగోండి, గిలక కొట్టుకున్న పెరుగులో వాటర్ యాడ్ చేసేసుకుని కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా పునుగులు, అవి వేసేసుకోవాలన్నమాట. ఇలా తింటే చాలా చలువ చేస్తుంది. దీన్ని తాలింపు కూడా వేసుకోవచ్చు. ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం పప్పులు వేసుకొని. నేను ఏ తాలింపు అయితే వేయలేదు, మాకు అలవాటు అనమాట ఇలా తింటాం పెరుగులో వేసుకుని. చూసారుగా ఎంత క్రంచీగా అయితే వచ్చినాయో. ఇప్పుడు మనం నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసేసుకున్నాము. వేసేసుకొని చక్కగా తీసేసుకున్నాము. ఇలాగా మనం ఎప్పుడు కూడా పెసరపప్పు ఒక 3-4 గంటల ముందు పెసరపప్పు అయితే అట్లా నానబెట్టుకోవాలి. నేను గుళ్ళపప్పు కదా, ఒక 5-6 గంటల ముందు అయితే నానబెట్టుకున్నాను. నానబెట్టుకొని ఇలా వేసేసుకుంటే మనకి ఎమీగా ప్రోటీన్ రిచ్, చక్కగా ఫైబర్ రిచ్గా ఉండే పెసర పునుగులు. దీంట్లో ఫైబర్ కూడా చాలా చాలా ఉంటుంది. మీకు నచ్చిందా ఈ వీడియో? నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.